విజయవాడలో సిబిఐ ట్రాప్ ఆపరేషన్ చేపట్టింది. 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బాపిరాజును సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. బాపిరాజుతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. 179 కోట్ల రూపాయల సిగ్నలింగ్ పనుల వ్యవహారంలో 7 కోట్ల రూపాయల బోనస్ కోసం 15 లక్షల రూపాయలను లంచంగా డిమాండ్ చేసినట్లు గుర్తించారు. దీనికోసం బోనస్ ఫైళ్ల తేదీలు మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. విశాఖ, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్లో సోదాలు నిర్వహించిన సిబిఐ మరికొందరి పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో సిబిఐ ట్రాప్ ఆపరేషన్ చేపట్టింది. 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బాపిరాజును సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. బాపిరాజుతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. 179 కోట్ల రూపాయల సిగ్నలింగ్ పనుల వ్యవహారంలో 7 కోట్ల రూపాయల బోనస్ కోసం 15 లక్షల రూపాయలను లంచంగా డిమాండ్ చేసినట్లు గుర్తించారు. దీనికోసం బోనస్ ఫైళ్ల తేదీలు మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. విశాఖ, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్లో సోదాలు నిర్వహించిన సిబిఐ మరికొందరి పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో సిబిఐ ట్రాప్ ఆపరేషన్ చేపట్టింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, విజయవాడలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అంటే రైల్వే శాఖలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా సిబిఐ కు రెడ్ హ్యాండెడ్ గా కూడా ట్రాప్ అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం సిబిఐ అధికారులు విజయవాడలో ఈ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బాపిరాజ్ తో పాటు ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ అనేటువంటి కూడా ప్రస్తుతం అరెస్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపు 179 కోట్ల 50 లక్షల రూపాయల ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్ పనుల వ్యవహారానికి సంబంధించి ముందస్తు పనులు పూర్తి చేసేందుకు గాను 7 కోట్లు బోనస్ క్లెయిమ్ చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే మాత్రం విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. విశాఖ నుంచి విజయవాడ వస్తూ లంచం అందజేసినట్లు ప్రస్తుతం సిబిఐ విచారణలో కూడా వెల్లడైంది. లంచం మొత్తాన్ని ఈ ట్రాప్ చేసినటువంటి సమయంలో ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గణపతి ఇంజనీరింగ్ వర్క్స్, ఎల్లా కన్స్ట్రక్షన్ ఈ జాయింట్ వెంచర్ లో 4 నగరాల్లో ఈ జాయింట్ వెంచర్ కూడా ప్రస్తుతం చేస్తున్నారు. అందులో భాగంగానే సిబిఐ కూడా సోదాలు కొనసాగిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, పిఠాపురంతో పాటు హైదరాబాద్ లో కూడా సిబిఐ సోదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా నిందితుల వారు ఉంటున్నటువంటి కార్యాలయాల్లో కూడా సిబిఐ తనిఖీలు చేసింది. వారి యొక్క పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఆగస్టు అంటే 15వ తారీఖున వాళ్ళని విచారణ జరిపిన తర్వాత కోర్టులో నిందితులను హాజరుపరిచి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ కేసులో మరికొన్ని కీలక అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.